రీసెంట్గా ఒక జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఎస్ఐఆర్ మీద మాట్లాడిన అనర్గళమైన స్పీచ్, తర్వాత దేశవ్యాప్తంగా తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి ఎలక్షన్స్ చూసిన తర్వాత, దానికన్నా ముందు బీహార్ ఎలక్షన్స్ చూసిన తర్వాత పరకాల ప్రభాకర్ గారు అనే ఒక పెద్ద ఆయన, తర్వాత మా అత్యంత ఆత్ముడు మిత్రుడు ఆరా మస్తాన్ గారు విశ్లేషణలు ఇవన్నీ చూసిన తర్వాత, అంటే అఫ్కోర్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత నేను కూడా ఒక డిఫరెన్స్ ఓటు బ్యాంక్ ఎట్లా ఏంటి ఇది అంతా దీని మీద విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు జరుగుతున్న దగ్గర ఒక కోణం, ఒక్కొక్కరితో ఒక్కొక్క కోణం ఉంటుంది, నేను ఎవరిని కాంట్రడిక్ట్ చేయలేం. కానీ ఎటు నుంచి చూసినా సరే ఒక సెట్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఈజ్ డామినేటింగ్, ఒక సెట్ ఆఫ్ ఓటు బ్యాంక్ ఈజ్, దీనివల్ల ఎలక్షన్స్ అన్నవి ఓడిపోయిన ప్రతి పార్టీ గత 2 టర్మ్స్ బట్టి చూసుకుంటే, ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎన్డీఏ అన్న పేరుతో వచ్చిన కాడి నుంచి జరుగుతున్న కంటిన్యూస్ బొంబార్డింగ్ టువర్డ్స్ ఎలక్షన్ కమిషన్ అన్నది కనుక చూసుకోగలిగితే, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, అంటే నా కోణంలో నా విశ్లేషణ యాక్సెప్ట్ చేయమని కాదు, కొంచెం ఆలోచించండి. నేను మొన్న ఒక ఛానల్లో విశ్లేషించినప్పుడు 33 కోట్ల విషయంలో ఒకతను నాకు మంచి కామెంట్ పెట్టాడు కిందన. 33 కోట్ల మందిలో మీరు అన్నట్టు నిజమే, దేశవ్యాప్తంగా 33 కోట్లు 33 రాష్ట్రాల్లో డిస్బర్స్మెంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, ఓటు హక్కు లేని వాళ్ళు ఉంది. ఇప్పుడు గేమ్ చేసే విషయంలో చాలా సింపుల్గా చెప్పొచ్చు. దీంట్లో మీరు అన్నదానికి నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఎట్లా ఉందంటే, సార్ 33%లో 12.64 గేమ్ చేస్తున్నారు అన్నది మీరు తీసుకోవాల్సిన విషయం. అందులో ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తా, ఎస్ఐఆర్ ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ ఎలక్షన్ కమిషన్కి ప్రతి ఒక్కరు దీని మీద అప్రహెన్షన్స్ మాట్లాడుతున్నారు. దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. ప్రతి పార్టీకి బూత్ కమిటీ ఇన్ఛార్జీలు చాలా ఇంపార్టెంట్. బూత్ కమిటీలు పార్టీలు నిర్మించుకోగలిగితే ఈ ఎస్ఐఆర్ లాంటివి కానీ, ఎలక్షన్స్ కానీ, అబ్నార్మల్ ఓటింగ్లు కానీ, నార్మల్ ఓటింగ్లు కానీ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా ఉంటాయన్నది నాకు ఒక ప్రాథమిక అంచనా. మీకు మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ కనుక మీరు తీసుకోగలిగితే దగ్గర 72,000 నుంచి 74,000 దాకా బూత్ కమిటీ మెంబర్స్ కావాల్సి వచ్చింది. తృణమూల్ కాంగ్రెస్ లాంటిది బిలీవ్ ఇట్ ఆర్ నాట్ దగ్గర 42,000 బూత్ కమిటీలు అప్రాక్సిమేట్గా. ఇదే బీజేపీ కనుక తీసుకోగలిగితే దగ్గర 60,000 పైచీలక బూత్ కమిటీలని ఏర్పాటు చేసుకోగలిగింది. ఈ జాగ్రత్తగా గమనించండి. వెస్ట్ బెంగాల్ మీకు ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే, రీసెంట్ డెవలప్మెంట్లో ఒక ఎలక్షన్ కమిషన్ని మీరు ఎన్ని బ్లేమ్లు చేయండి, నేను బ్లేమ్ చేస్తున్నాను, బట్ బూత్ కమిటీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అక్కడ లేనప్పుడు ఏం జరుగుతుంది, ఎవరిది బాధ్యత? అంచేత పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో ఈ బూత్ కమిటీల మీద దే నీడ్ టు ఫోకస్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. ఇప్పుడు మీరు ప్రతి ఎలక్షన్ చూసుకోండి. మొన్న జరిగిన ఎస్ఐఆర్ని తీసుకుందాం. ఈ ఎస్ఐఆర్లో రీసెంట్ పాస్ట్ డెవలప్మెంట్స్ చూద్దాం. ఒకటి తమిళనాడు, నెక్స్ట్ కేరళ, నెక్స్ట్ మనకి పాండిచ్చేరి, నెక్స్ట్ మీకు వెస్ట్ బెంగాల్. ఇది జస్ట్ మీకు మనం ఒక డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు మీకు ఈ ఎస్ఐఆర్ ఎఫెక్ట్తో నేను, ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు ఎప్పుడైతే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుని అప్రోచ్ అయిందో, ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా ఎస్ఐఆర్ వలన మీకు ఏమైనా ఎఫెక్ట్ జరిగితే ఎలక్షన్స్ అయిన తర్వాత దీని మీద డిబేట్ చేద్దాం అన్నారు. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, దగ్గర 145 స్థానాలు వెస్ట్ బెంగాల్లో మ్యాసివ్ ఎఫెక్ట్ జరిగింది ఎస్ఐఆర్ ప్రభావంతో. ఈ ఎస్ఐఆర్ ప్రభావం 145 స్థానాలకి ఎఫెక్ట్ కనబడింది. ఇది ఆద్యంతం గమనిస్తే, ఇది ఓట్ల రూపంలో చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి దగ్గర 91 lakhs. ఓకే, ఇదే తమిళనాడుకి తీసుకుంటే 74 లక్షలు ప్రభావితం చేశారు. అంటే ఇక్కడ మీరు చూసుకోండి, 11 ఇది ఎంత అంటే 11.9%, ఇక్కడ మీకు 11.6%. తమిళనాడు 11.6, 11.9. మన ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ మాట్లాడదాం. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మమతా బెనర్జీ గారు కానీ ఎవరైనా సరే ఓడిపోయిన ఓట్లు ఇవన్నీ మీరు జాగ్రత్తగా విశ్లేషించుకుంటూ కూర్చుంటే, ఈ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎస్ఐఆర్ రూపంలో తొలగాయా, ఎస్ఐఆర్ రూపంలో తొలగాయని అథెంటికేటివ్గా 2 స్టేట్లకి చెప్తున్నారు. ఇది మీరు చర్చనీయాంశాలు చేద్దాం అనుకున్నప్పుడు
ఒక పార్టీ స్ట్రెంథన్గా ఉన్న స్టాలిన్ గారి పార్టీ చూసుకోగలిగితే 17 లక్షల ఓట్లతో ఓడిపోయాడు ఆయన. ఇప్పుడు ఒక స్ట్రాటజీ మాట్లాడదాం మనం. ఇప్పుడు ఇక్కడున్న సర్కమ్స్టాన్సెస్లో ఇవన్నీ మనకి ఎవరికి అర్థం కావు. ఇక్కడ ఎంత మేము మొత్తుకున్నా, పారకాల ప్రభాకర్ గారు చెప్పుకున్న పార్టీలు ఎవరికి నచ్చినట్టు ఒక కంక్లూజన్ డ్రాక్స్ చేసుకొని దాని ప్రకారం ఒక నెరేటివ్స్ని వాళ్ళకి అనుగుణంగా మలుచుకుంటున్నారు. నేను మీకు ఎస్ఐఆర్ ఎఫెక్ట్ ఒకటి చెప్తాను. అదేంటి ఎఫెక్టు? ఇందాక మాడిన వెస్ట్ బెంగాల్ అవన్నీ. బట్ బిఫోర్ ఎస్ఐఆర్ ఏపీ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. ఏ ఇయర్? 2024 ఎలక్షన్స్కి. ఇది కనుక మీరు గమనిస్తే 2024లో మనకి ఎస్ఐఆర్ లేదు. అవునంటారా కాదంటారా? ఎస్ఐఆర్ లేకుండా కూడా దగ్గర 40 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఏపీ స్టేట్లో. ఏపీలో 40 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. అప్పుడు గవర్నమెంట్ ఎవరిది? వైఎస్ఆర్ సిపి. ఎస్ఐఆర్ నెపంతో స్టాలిన్ 17 లక్షల ఓట్లతో ఓడిపోయినా గవర్నమెంట్ ఉండి ఏమీ చేయలేపాడు. వెస్ట్ బెంగాల్లో 91 లక్షల ఓట్లు తొలగించి గవర్నమెంట్ మమతా బెనర్జీదైనా ఆవిడేం చేయలేపింది ఎస్ఐఆర్ అంటూ. ఎస్ఐఆర్ కాకుండా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి 40 లక్షల ఓట్లు తీసేస్తే ఏం చేయగలిగాడు? ఇది ఫస్ట్ ప్రశ్న. ఈ 40 లక్షల నెరేటివ్కి ప్రతిదానికి ఒక ఆన్సర్ అన్నది ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ 40 లక్షల ఓట్ల గురించి 2 విషయాలు చెప్పగలుగుతాం. ఇక్కడ ఉన్నది టీడీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు నేను ఒకటే చెప్తాను. నేను ఇందాక బూత్ కమిటీలు చెప్పాను కదా, 44 ఇయర్స్ లెగసీ ఈ పార్టీ. ఇది దగ్గర 15 ఇయర్స్ లెగసీ అనుకుందాం దీన్ని. అంతా 15 ఇయర్స్ లెగసీ. 44 ఇయర్స్ లెగసీ ఉన్న ఈ పార్టీ 15 ఇయర్స్ ఉన్న లెగసీలో మనకి కూడా ఇక్కడ దగ్గర 68,000 నుంచి 70,000 పైచిలక బూత్ కమిటీలు కావాలంటే ఇంత ఉన్న ఈ తెలుగుదేశం కూడా దగ్గర 42,000 మందిను అంతమందిను బూత్ కమిటీలు వేసుకోగలిగింది. ఇక్కడ వీళ్ళు ఎంత ఉన్నది అన్నది ఇంకా ప్రశ్నార్థకమే. ఇది గమనించండి. ఎందుకంటే ఈ 40 లక్షల ఓట్లు అన్నవి ఎంత ప్రాధాన్యత సంతరించుకుంది, 40 లక్షల ఓట్ల తొలగింపులో ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో తెలుసుకోమనండి ప్రజలను. ఎందుకు? బూత్ కమిటీలు ఉన్న దగ్గర నాకున్న ఒక అనాలిసిస్ చెప్తాను. ఎలాంటి అనాలిసిస్ అంటే అది 2014, 2019, 2024 ఇక్కడ మీకు 2024లో 40 లక్షలు కోల్పోయిన ఓట్లు ఎత్తేసారు. ఇక్కడ మీకు సబ్ హెడ్డింగ్ తీసుకోగలిగితే టీడీపీ, వైఎస్ఆర్సీపీ ఈ 2 పార్టీల్లో ఇక్కడ నాకు తెలిసి సురేష్ అనే వ్యక్తి ఈజ్ అ లాయలిస్ట్ టు ద తెలుగుదేశం పార్టీ. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయి రెడ్డి. ఈ 40 lakhs ఓట్ల మీద కంటిన్యూస్గా వర్క్ చేశారు. టు అన్ ఎక్స్టెంట్ వైఎస్ఆర్సీపీలో విజయసాయి రెడ్డి అన్నోడు సురేష్ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయాలో అన్ని ట్రై చేశాడు. కానీ సమ్హౌ ఈజ్ నాట్ మెటీరియలైజ్డ్. ఎందుకంటే ఈ నెవర్ ఆస్క్డ్ ఫర్ Form 7. అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉండి కూడా ఆయన విజయసాయి రెడ్డి అనే ఇన్స్ట్రుమెంట్ త్రూగా Form 7 విషయంలో అప్రహెన్షన్స్ అన్న దగ్గర ఏమీ చేయలేపారు సురేష్ గారిని. దీని పర్యవసానం 40 లక్షల ఓట్లు, డూప్లికేట్లు, అయితే జనన మరణాలు ఇవన్నీ ఎఫెక్టివ్గా తీయగలిగారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాడుతూ కుప్పంలో ఏవో 4 గ్రామాలు చెప్పి ఉన్నాయి ఉన్న దగ్గర నేను ఎప్పుడూ మాడే ఒక ఫిగర్ ఉంటుంది. ఈ టీడీఎల్పీ సురేష్ అన్న వ్యక్తి లాయల్టీ టువర్డ్స్ పార్టీ అనే దగ్గర కన్న తల్లిలాంటి పార్టీని గెలిపించుకోవడానికి ఒక బృహత్తర కార్యక్రమాన్ని, ఒక లెబోరియస్ ఎక్సర్సైజ్
విదేశాల నుంచి కూడా సర్వర్లు పెట్టి ఓట్ల తొలగింపులో సక్సెస్ఫుల్ మెటీరియల్ వేయడాయన. వాళ్ళ ఎలక్షన్ కమిషన్తో కూర్చుని మాట్లాడుతున్న దగ్గర ద ఫస్ట్ మీటింగ్కి విజయసాయిరెడ్డి వెళ్ళొచ్చేమో, కానీ తర్వాత అతను రీప్లేస్ చేసిన చెయ్యని వైఎస్ఆర్సీపీ పెయిడ్ పెనాల్టీ ఫర్ ఇట్. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఒక వ్యక్తి ఇప్పుడు టీడీపీ నుంచి సురేష్ అనే వ్యక్తి అండ్ వైఎస్ఆర్సీపీ నుంచి విజయసాయిరెడ్డి ఒక ఎక్సైజ్ 40 లక్షల ఓట్లు సంబంధించిన దాని మీద ప్రయత్నం సక్సెస్ఫుల్ 164, ప్రయత్నం విఫలం 11 సీట్లు. నేను అంటుంది ఇందులో ఎస్ఐఆర్ ఎక్కడుంది, ఇది గమనించుకోండి. తర్వాత ఒక కమిటెడ్ సోల్ లైక్ సురేష్ ఎక్కడున్నాడు? ఎప్పుడైతే ఒక హెర్క్యులెన్ టాస్క్ బూత్ కమిటీల విషయంలో కానీ, అలాగే ఒక పార్టీ నిర్మాణంలో కంటిన్యూస్గా కార్యకర్తలతోనూ స్థానిక ఎమ్మెల్యేలతోనూ నాయకులతోనూ అనుసంధానించుకుంటాం. ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళతో అనుసంధానించుకుంటూ ముందుకెళ్లే ప్రక్రియలో సురేష్ 164 సక్సెస్, ఈ 3 ఇట్లోనూ సఫలీకృతం అయ్యాడు ఆయన. వేరేజ్ విజయసాయిరెడ్డి ఎవరెవరితో ఇంటరాక్షన్స్ అయ్యాడు, ఎందుకంటే స్థానికంగా ఉన్న ఓట్లు ప్రక్షాళన అనేది ఎక్కడ జరిగింది. ఈ విషయాలు మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి లీడ్ అవుతున్నాయంటే, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నిన్న బూత్ కమిటీలు నిర్మించుకోవాలి, 500 ఓట్లు గ్రామంలో తీసేసిన, 200 ఓట్లు తీసేసిన దగ్గర మీరు జాగ్రత్తగా చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు నా విశ్లేషణలో ఆన్ అన్ అగ్రిగేట్ 34,400 ఓట్లు ఒక నియోజకవర్గానికంటే ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో 1,24,000 పైచిలుక ఓట్లు. ఇది పార్లమెంట్, ఇది ఎమ్మెల్యే, ఎంపీ అనుకోండి. ఇవి ఎఫెక్ట్ అయ్యాయి. ఎలా ఎఫెక్ట్ అవుతాయో నేను చెప్తాను. ఫస్ట్ విషయం మీరు జాగ్రత్తగా గమనిస్తే 2011లో దగ్గర 119 కోట్లు భారతదేశ జనాభా. ఇప్పుడు ఒక రఫ్ ఫిగర్ చెప్దాం, అలా ఆయన నన్ను అడిగిన దానికి కూడా చెప్పాలి. ఎంత కాదన్నా ఒక 150 కోట్లు ఉన్నాయనుకుందాం. ప్రజెంట్ జనాభా ఎవరిని అడగండి, రఫ్ ఫిగర్ 145 నుంచి 150 మధ్యలో ఉంటారు. జనగణన చేయమనండి, వీళ్ళని చేయరు. చేస్తే ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? దగ్గర 31 కోట్లు, 31, 33 కోట్లు వేసుకుందాం. 33 కేంద్రపాలిత ప్రాంతాలతో మనకు ఉన్నాయి కదా స్టేట్స్, యూనియన్ టెరిటరీ. ఇప్పుడు దగ్గర 31%లో ప్రతి దగ్గర మీకు వస్తుంది. 31 కోట్లలో 11-12% కదా డిఫరెన్స్. 31 కోట్లు ఇంటూ 31 కోట్లు దగ్గర 12% చెప్దాం. 12% అంటే 3.72% వేరియేషన్స్ ప్రతి దగ్గర కనబడుతున్నాయి. ఎలా వస్తాయని అడగొచ్చు. నేను ఈ 31%లో 31 crores ప్రజలు ఎక్సెస్ ఏదైతే ఉన్నారో వాళ్ళు ఈ 33 ప్రాంత ప్రజల్లోనూ ఆన్ అగ్రిగేట్ 3.72 ఫర్ ఈచ్ పార్లమెంట్ అనండి, లేకపోతే ఎమ్మెల్యే సెగ్మెంట్ అనుకోండి. 7 ఉంటాయి. 7 ఇంటూ 3.72 వేయండి. 7 3 21, ఇది ఒకటి దగ్గర ఎంత కాదన్నా మీరు 30% దగ్గర ప్రభావితం చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే 7 3 21 22.54 ఎఫెక్ట్ చేస్తున్నాయి పార్లమెంట్ సెగ్మెంట్. ఇవి ఎక్కడికి లీడ్ అవుతున్నాయి అంటే తెలియకుండానే ఈ కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు డిస్బర్స్మెంట్ అయ్యే ప్రజలకి సంబంధించిన ఓట్లు చాలా స్ట్రాటజికల్గా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక మిషన్ ఇలా ఉంటుంది, దీంట్లో చిప్ ఉంటుంది. ఇది 2011కి సంబంధించిన జనాభా లెక్కల ప్రకారం 119 కోట్లకి ప్రిపేర్ అయి ఉంటుంది. ఈ ఎక్సెస్ పర్సంటేజ్ ఏదైతే ఉంటుందో దాని చిప్ను ప్రోగ్రామ్ చేయొచ్చా చేయకూడదు. ఇది చేసినప్పుడు ఏమవుతుంది, జనగణన కానీ 18 సంవత్సరాల వాళ్ళందరికీ దీంట్లో ఒక రోల్ ప్లే అవుతుంటుంది. ఇది డ్యామేజ్ చేస్తుంది. అందుకే ఎలక్షన్ కమిషన్ మీరు జాగ్రత్తగా గమనిస్తే 1% కూడా యాక్యురేట్గా ఇవ్వట్లేదు. సాయంత్రం 6 గంటలకు 1%, అర్ధరాత్రి దాకా అయింది కాబట్టి ఇదని మేనాలాంటి కన్ఫ్యూజ్ అయిపోయి లాస్ట్కి స్లిప్పులు కలిసి వస్తున్నాడు. ఇది ప్రజలు గ్రహించండి. ఇది స్లిప్పులు కాల్చుకోవడం ఇదంతా తర్వాత విషయం.
సో దీనికి ఫస్ట్ ఏపీ స్టేట్లో నేను ఎందాక నుంచి చెప్తుంది ఏంది 2014, 2019, 2026 ఇక్కడ మీకు టీడీపీ పరంగా వైఎస్ఆర్సీపీ పరంగా ఇప్పుడు 2024 ఎలక్షన్స్కి వెళ్దాం. 24 వద్దు, ఇది 24 టోటల్ ఓట్లు ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీకి ఇక్కడ మీకు పోలేనివి 3.39 crores. ఇందులో వైసీపీకి 1.32 crores చిల్లర వచ్చింది. తెలుగుదేశానికి అంటే కూటమికి 1.86 crores వచ్చింది. 1.86 crores వచ్చింది 24లో. మీరు జాగ్రత్తగా గమనిస్తే డిఫరెన్స్ ఎంత? 54 లక్షలు. ఏది 40 లక్షల ఓట్లు తీసేసిన తర్వాత. ఇది గమనిస్తున్నారా మీరు? 54 లక్షల ఓట్లలో మీకు గమనిస్తే 55.3% ఎంత ఏళ్ళకి వచ్చింది, 39.3% ఏళ్ళకి వచ్చింది. ఈ కాసేపు 14, 19 పక్క తీద్దాం. ఇదంతా 2024 మాడదాం. ఈ తర్వాత వేద్దాం ఈక్వేషన్. సో ఈ జాగ్రత్త చూసుకుంటే మీకు 24లో 40 లక్షల ఓట్లు తగ్గించిన తర్వాత 54 లక్షలు తేడా వచ్చింది. ఇది గమనించారా మీరు? సో ఎప్పుడైతే 54 లక్షల ఓట్లు 40 లక్షల ఓట్లు ఉదాహరణకి వైఎస్ఆర్సీపీ అనుకుందాం తొలగించినవి, అయినా 14 లక్షలు డ్యామేజే కదా. ఈ లాజిక్ వాడారా లేదా? ద 14 lakhs డిఫరెన్స్ అనేది నేను 2019 ఎలక్షన్స్ కూడా చెప్తాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను 19.5 lakhs దగ్గర ఎఫెక్ట్ చేసింది ఎలక్షన్ అని. ఈ 14 లక్షలు 19.5 lakhs, 19.5 lakhs ఓట్లు మీకు యాడ్ అయ్యి మీరు 151 గెలిచిన మీరు 2019లో 24 వచ్చేసరికి దగ్గర మీరు నెట్ 14 lakhs కోల్పోయారనే విషయం ఎందుకు గ్రహించట్లే? ఇది గమనించండి ఒకసారి. సో డ్రాస్టిక్ ఫాల్ ఒక గవర్నమెంట్ ఉన్నప్పుడు కళ్ళ ముందు 40 లక్షల ఓట్లు ఎత్తేసిన 54 లక్షల ఓట్ల డిఫరెన్స్తో మీరు ఉన్నా సరే ఓవరాల్గా మీకు 40 లక్షల ఫేవర్ అయినా సరే 14 లక్షల డిఫరెన్స్ ఉంది. ఇది ఎందుకు గ్రహించట్లే? ఇది 2024 సారాంశం. నెక్స్ట్ మీరు 2019 మాడదాం. వైఎస్ఆర్సీపీ, టీడీపీ 2019 వైసీపీకి 1,56,00,000 1.56 crores ఓట్స్ వచ్చాయి. టీడీపీకి 1.23 crores వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ మీరు టీడీపీ ఒకటే నిలబడింది, అప్పుడు 0.83 బీజేపీ అనుకోవచ్చు. దగ్గర దగ్గర 6% దగ్గర జేఎస్పీ అండ్ మిగిలిన పార్టీలు అనుకుందాం, అన్నీ కలిపి కమ్యూనిస్టులు ఇవన్నీ కలిపి. నెక్స్ట్ కాంగ్రెస్ ఏదో సంథింగ్. ఓవరాల్గా మీకు చూసుకుంటే ఈ ఎలక్షన్లో కూడా మీకు నేను ఎప్పటి నుంచో చెప్తున్న 19.5 lakhs ఓట్లు అన్నది చూసుకుంటే గెలిచినప్పుడు మీకు ఈ డిఫరెన్స్ చూడండి. 1 నుంచి 3 పోతే 3, 5, 33 lakhs ఓట్లు డిఫరెన్స్. ఈ డిఫరెన్స్లో మీరు కాంకర్ చేసుకుంది కనుక జాగ్రత్త చూసుకుంటే ఈ పర్సంటేజ్లు అన్నీ పోను దగ్గర మీకు నెట్ 13 లక్షలే వైఎస్ఆర్సీపీ నెక్కచ్చిగా సాధించుకుంది. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే 2029కి మీకు తెలుసో తెలియకో, ఇప్పుడు ఇది అయింది కదా 2014 లెక్క కూడా చెప్తాను మీకు, 3,69,000 ఓటర్స్ 2014లో. మీరు గమనించారా? 2024లో 3.39 తగ్గింది, 30 లక్షలు డైరెక్ట్గా తగ్గింది. 14 to 24 మధ్యలో 30 లక్షల ఓట్లు సభకు నమస్కారం. ఈ తేడా గమనించండి. నెంబర్ ఆఫ్ ఓట్స్ అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ ఇవ్వాలి. వైసీపీకి మీకు 40% వచ్చింది ఆ టైంలో కూడా. 1.47 crores వచ్చింది ఓటర్స్. టీడీపీ కూటమి గెలిచింది కదా అక్కడ, అప్పుడు కూడా మీకు
69 లక్షల ఓట్లు డిఫరెన్స్. దగ్గర 2.06 crores వచ్చింది వీళ్ళకి ఓట్లు, అదే 69 లక్షల ఓట్ల తేడాతో. కానీ కన్సిస్టెన్సీ ఆఫ్ వైఎస్ఆర్సీపీ 40% గురించి మనం ఆడుతున్నాం. కానీ ఓట్లు ఎలా డ్రాస్టిక్గా పడిపోతున్నాయో తెలుసుకోమనండి వాళ్ళని. కూటమి ఉన్నా సరే, కూటమి పరంగా 2019లో వాళ్ళు కాంకర్ చేసినా సరే, రిమైనింగ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్స్ టువర్డ్స్ టీడీపీయా లేకపోతే ఇండివిజువల్గా అయినా సరే వీళ్ళ పెరుగుదలకి ఎక్కడ ఉపయోగపడట్లేదు వైఎస్ఆర్సీపీకి. ఈ లాజిక్తో ఎన్ని చెప్పినా సరే ఓట్లు తొలగిస్తున్న ప్రక్రియలో 2014 నుంచి చూసుకుంటే గణనీయంగా 2024 దాకా చూసుకుంటే డ్రాస్టిక్ ఫాల్ ఆఫ్ ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీకి పడిపోతూ నెక్కట్టుగా కనబడుతున్నాయి. గవర్నమెంట్ ఫార్మింగ్ అంటలేదు నేను, ఓటర్స్ విషయంలో చెప్తున్నాను. ఒక 19.5 lakhsతో 2019 కాంకర్ చేసిన, బై ద టైమ్ ఇట్ కమ్స్ టు దిస్, నేను ఇందాక చూపించిన ఈక్వేషన్స్లో ఎంత నెట్ లాస్ అయిందో చూసుకోండి. లేదా రిమూవింగ్ 40 lakhs ఓటర్స్. సో ఇవన్నీ తీవ్రంగా తెలుసో తెలియకో వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీలను ఇప్పటి నుంచి కూడా నిర్మించుకోకపోతే వచ్చే ఉపద్రవం చాలా తీవ్రంగా ఉండబోతోంది. ఎప్పుడైతే పార్టీ అంతర్గత నిర్మాణంలో బూత్ కమిటీలు, కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరితో ఈక్వేషన్స్ ప్లాన్ చేసుకోకపోతే, మీరు 40 లక్షల ఓట్లు గవర్నమెంట్లో ఉన్నప్పుడు తొలగిస్తేనే దిక్కు దివానం లేదు, ఎస్ఐఆర్ రూపంలో ఇంకా తెగిస్తే ఏం జరగబోతుందో ఆలోచించుకోండి.